మీకు అనుగ్రహింపబడినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉంచుదని. చూడండి, హల్లెలూయా. మనము ఆ ఫలము ఫలించాలని అంటే దేవుని చిత్తం. అది మన జీవితాల్లో ఆయన ఫలం ఫలిస్తే మనం ఏం చేస్తామనంటే దేవుని సంఘమును ఇంకా మనం బహుగా ఏం చేస్తాము, ఫలింపు చేసేలాగా చేస్తాం. ఈరోజు ఒకరు రక్షింపబడి ఇంతగా అయినారంటే దేవుని ఫలింపు అనేది ఫలిస్తే గానీ అవదది. మన సొంతంగా మనం ఎంత పోరాడినా కూడా సరే అది మంచిగా జరగదు. మంచిగా ఫలిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో మంచి పంట పండుతుంది. అయితే ఈ విత్తనము దేవునికి ఆయన అంటాడు, ద్రాక్షవల్లి నేను, మీరు తీగలు. తీగలు మనమై ఉన్నప్పుడు ఆయనకు అంటకట్టుబడి ఉంటే ఆ తీగలో ఏమొస్తుంది, ఫలం అనేది వస్తుంది. లేకపోతే మన జీవితాల్లో ఫలం